వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తెలంగాణ కొంగు బంగారం బతుకమ్మ ఎంగిలి పూలు నేడు మనం చూడొచ్చు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ పండగ అంగరంగ వైభవంగా కొనసాగుతున్న పరిస్థితి. అయితే ఎంగిలి పూలు తొలి రోజు కావడంతో తీరొక్క పూలతో బతుకమ్మ పేర్చి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ ప్రత్యేకత కొనసాగుతున్న పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ప్రత్యేక ప్రసిద్ధిగా చెబుతారు. అయితే మనం ఇప్పుడు పరిచయం చేయబోయే ఈ బతుకమ్మ ఏదైతే ఉందో ఇది మంచిర్యాల జిల్లా చెన్నూరు టెంపుల్లో శివాలయంలో చూపెడుతున్నాం. అయితే ఇక్కడ ఏడా డీజే కోలాహలం లేకుండా, డీజే పాటలు లేకుండా నేరుగా పాటలు పాడుతూ సుఖ సంతోషాల గురించి చెబుతూ వివరించే ప్రయత్నం చేస్తారు. ఇదంతా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న పరిస్థితి. అటు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కావచ్చు, మంచిర్యాల కావచ్చు, నిర్మల్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, అన్ని జిల్లాల్లో కోలాహలమైన పండగ కొంగు బంగారమయ్యే పండుగ బతుకమ్మ పండుగ. ఆ బతుకమ్మ పండుగకు తెలంగాణలో ఒక ప్రత్యేకత ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రభుత్వం రాష్ట్ర పండుగ ప్రకటించిన అనంతరం ఇంకా బతుకమ్మ వాడవాడలో గ్రామాన జిల్లాల్లో పట్టణాల్లో కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. మనం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపెట్టచ్చు. అందరూ కూడా పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ వాస్తవికాలు అంశాల గురించి చెప్పే ప్రయత్నం. దీంతో పాటు ప్రత్యేక తీరొక్క పూలతో బతుకమ్మను పేరుస్తూ ఆ బతుకమ్మ యొక్క ప్రత్యేకతను చాటే ప్రయత్నం చేస్తూ దీంతో పాటు ప్రసాదం కూడా దీనికి సంబంధించిన ప్రసాదం కూడా తీసుకొచ్చిన పరిస్థితి కనబడుతుంది. మనం ఒకసారి ఒక అమ్మ బతుకమ్మ పాట పాడుతుంది, మనం వినిపించే ప్రయత్నం చేద్దాం. తూర్పు రాజులు వియ్యాలో సీతనడగ వచ్చిరి వియ్యాలో, వీళ్ళు విరిచిన వారికి వియ్యాలో మా సీతనిస్తాము వియ్యాలో, వీళ్ళు విరువాలేక వియ్యాలో వారు మళ్ళీ పైరి వియ్యాలో, పశ్చిమపు రాజులు వియ్యాలో సీతనడగ వచ్చిరి వియ్యాలో, ఇల్లు విరిచిన వారికి వియ్యాలో మా సీతనిస్తాము వియ్యాలో, విల్లు విరువాలేక వియ్యాలో వారు మళ్ళీ పైరి వియ్యాలో, ఉత్తరపు రాజులు వియ్యాలో సీతనడగ వచ్చిరి వియ్యాలో, విల్లు విరిచిన వారికి వియ్యాలో మా సీతనిస్తాము వియ్యాలో, మిల్లు విరువాలేక వియ్యాలో వారు మళ్ళీ పైరి వియ్యాలో, దక్షిణపు రాజులు వియ్యాలో సీతనడగ వచ్చిరి వియ్యాలో, మిల్లు విరిచిన వారికి వియ్యాలో మా సీతనిస్తాము వియ్యాలో, మిల్లు విరువాలేక వియ్యాలో వారు మళ్ళీ పైరి వియ్యాలో, రామన్న లక్ష్మణ వియ్యాలో సీతనడగ వచ్చిరి వియ్యాలో, మిల్లు విరిచిన వారికి వియ్యాలో మా సీతనిస్తాము వియ్యాలో, విచ్చిరిచిట విల్లు విరిచి వియ్యాలో సీతను పెళ్ళాడే వియ్యాలో, పటపట విల్లు విరిచి వియ్యాలో పడతిని పెళ్ళాడే వియ్యాలో, రాలేటి చుక్కలు వియ్యాలో రాముని తలవాలు వియ్యాలో, పొడిచేటి చుక్కలు వియ్యాలో పోలు ముంతలు వియ్యాలో, ఇది ఈ విధంగా ఉంటుంది. ఇదంతా కూడా తెలంగాణ ప్రత్యేకత. తెలంగాణలో ఆటపాటలు, చరిత్రలు, ఇతిహాసాల గురించి ప్రత్యేక చర్చ ఈ పాటల ద్వారా ఆడపడుచులు
ఆ కొంగు బంగారంగా చేసుకుంటారు. మనతో పాటు కొంతమంది అమ్మలు ఉన్నారు. అమ్మ ఏం పేరు? మీ పేరు అమ్మ చెప్పండి. బతుకమ్మ ప్రత్యేకత ఈరోజు ఎంగిలి పూల ప్రత్యేకత. బ్రతుకమ్మ అనే పండుగ పేరులోనే మన బ్రతుకు ఉంది. ఈ బతుకు అనేది బతుకమ్మ అంటేనే చిరకాలం చల్లగా బతకండి. ఇది మన పూర్వ చరిత్ర నుండి వచ్చింది. చోళరాజులు మన తమిళనాడు దక్షిణ ప్రాంతాన్ని పరిపాలించేటప్పుడు ఆయనకు యుద్ధంలో తన 100 మంది కొడుకుల్ని సంహరించిన తర్వాత తను బాధకు గురై అడవిలో తను వెళ్ళి తపస్సు చేస్తుంటే అమ్మవారు ప్రత్యక్షమవుతుంది. అయితే మీకు బాధ ఏంటి, ఎందుకోసం తపస్సు చేస్తున్నారంటే, మాకు ఇట్లా సంతానం ఉండే అందరూ చనిపోయినారు, వాళ్ళు మాకు సంతానం లేదు, నీవే మాకు సంతానంగా ఉండాలి చల్లగా బతుకమ్మ అంటూ ఆ పేరుతో లక్ష్మీదేవిని కొలుచుకోవడం సనాతన నుండి ఆచారంగా ఉంది. ఈ ఆచారంలో భాగంగా కేవలం ఒక మన ఇతిహాస కాలం నుండి వచ్చే రామాయణ గాథలను కానీ లేదా మన రాజులు పరిపాలించే కాలంలో వాళ్ళ శౌర్యాన్ని ధైర్యాన్ని మెచ్చుకుంటూ పరిపాలించే కాలంలో ఉండే విషయాలను కానీ మనం పాటల రూపులతో వాడి మన రాబోయే తరానికి మన ప్రాంతం యొక్క చరిత్రను పరిచయం చేసే పండుగగా రకరకాల పువ్వులతో దీంట్లో సంస్కృతితో పాటు మన ఆరోగ్యానికి సంబంధించింది కూడా చెరువుల్లో నీళ్లు తాగేవాళ్ళు వివిధ రకాల పుష్పాలు ఇవన్నీ మనకు వివిధ రకాల మెడిసినల్ ప్లాంట్లుగానే ఉపయోగపడతాయి. తంగేడు, బంతి, చామంతి ఇవన్నీ తంగేడు ఈ పూలన్నీ ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క ధర్మం ఉంది. వాటి ఔషధ గుణాలను చెరువులో కలిపి ఆ చెరువు నీళ్ళు తాగుతారు కాబట్టి దాని ద్వారా మనకు ఔషధ గుణాలు వచ్చి ఆరోగ్యంగా ఉంటారు అనే ఉద్దేశంతో రకరకాల పూలను పేర్చుకుంటూ ఈ బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. ఇది తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా ఆడపడుచులందరూ సంతోషంగా జరుపుకునే 9 రోజుల పండుగ. ఇది ప్రతి సంవత్సరం ఈ ఆలయ ప్రాంతంలో జరుపుకుంటారు, సనాతన నుండి జరుపుకుంటూ ఉన్నారు. అదే కంటిన్యూగా చేసుకుంటూ ఈ గ్రామ ప్రాంత ప్రజల యొక్క కోలాటాలు కానీ కీర్తనలు కానీ ఇవన్నీ పాడుకుంటూ పండుగ జరుపుకునే ఈ 9 రోజుల పండుగ అందరికీ సంతోషదాయకమైన పండుగ. అక్క చెప్పండి. ఎప్పటి నుంచి ఈ రోజు నుంచి ఎన్ని రోజులు ఆడుతున్నారు ఏంటి? ఇది అమావాస్య నుంచి 7 రోజుల వరకు ఆడతాము. మాకు పంచమి కదా, పంచమి నాడు లాస్ట్ అవుతుంది. మాకు 7 రోజులు ఆడతాం మేము. ఇది ఏంటంటే ఆడపడుచులకు అందరికీ ఆనందమైన పండుగ. దీనికోసం పుట్టింటికి వచ్చి అందరూ ఆడుకుంటారు. థ్యాంక్ యూ అమ్మ. చెప్పండి, అంటే ఏం జరుగుతుంది అంతే చెప్పండి. వేరే ప్రాంతాల్లో సద్దుల బతుకమ్మ 9 రోజులు చేస్తారు, కానీ మా చెన్నూరులో బ్రాహ్మణ్స్ కంపల్సరీ 7th రోజు మేము సద్దుల బతుకమ్మ చేసుకుంటాము. అది అంటే ఓన్లీ చెన్నూరులో ఉన్న ఆచారము. అందుకోసం మేము అందరము 7 రోజులు శివాలయంలో ఆ మహిళలందరం ఓన్లీ బ్రాహ్మణ్స్ అందరం కలిసి ఇక్కడ బాగా ఆడుకుంటాం ఆటపాటలతో. బతుకమ్మ అనేది అమ్మవారికి సంబంధించింది. అమ్మవారు మా అందరికీ సౌభాగ్యము సుఖ సంతోషాలు ఇవ్వాలని కోరుకుంటూ రకరకాల పూలతోటి బతుకమ్మను పేర్చి అనిపి మేము ప్రతి సంవత్సరం ఇక్కడ ఆనందంగా బతుకమ్మ పండుగ నిర్వహించుకుంటాము. 7వ రోజు సద్దులు నిర్వహించుకుంటాము. ఆ రోజు ఇంకా చాలా బాగా చేసుకుంటాం. ఇది పరిస్థితి. 9 రోజుల పాటు జరిగే ఈ బతుకమ్మ పండుగ ఏదైతుందో 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. దీంతో పాటు బతుకమ్మ పలు సంస్కృతి సాంప్రదాయాలతో పాటు మెడిసినల్ ప్లాంట్గా మనం వర్ణించవచ్చు. ప్రతి తీరుకొక పువ్వు ఒక మెడిసిన్గా వాడతారని చెబుతున్న పరిస్థితి. దీంతో పాటు ఇక్కడ జరిగే బతుకమ్మ ఎక్కడ డీజే పాటలు ఉండవు. బతుకమ్మ ఉయ్యాలో అంటూ తమ చరిత్ర గురించి సనాతన ధర్మంతో పాటు ప్రజలు తీసుకొస్తున్న చరిత్ర ఇతిహాసాల గురించి పాటల రూపంలో తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఈ జిల్లాలోని చెన్నూరులో ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో డీజేలతో కోలాహలంగా మారుతున్న పరిస్థితుల్లో బతుకమ్మ పాటలతో ప్రత్యేకంగా బతుకుల పరిస్థితుల గురించి బతుకమ్మ గురించి క్లుప్తంగా పాటల రూపంలో పాడే ప్రయత్నం ఇక్కడ చేస్తారు. అదే పరిచయం ఈరోజు ఆర్టీవీ చేసింది. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎంగిల పూల బతుకమ్మ అంగరంగ వైభవంగా మొదలైన పరిస్థితి. ఎక్కడ చూసినా బతుకమ్మ ఉయ్యాలో అంటూ ఈరోజు ఆడపడుచులందరూ కూడా ఆనంద కోలాహలంగా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. బతుకమ్మ పండుగ సందర్భంగా ఎంగిలి పూల సందర్భంగా ఆర్టీవీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ
బతుకమ్మ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వైభవంగా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. సుమంత రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్ నుండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.